ఏ మెత్తని బంగారం ఇది. వామ్మో! చెల్లి బంగారం పాడు గజాల అక్క. ఇంకా లైక్ డన్ అంటున్నారు. అన్నయ్య హాయ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య. వెల్కమ్ టు లైవ్. అన్నయ్య టిఫిన్ చేసారా? నీలా ఉంటుందే నీలా ఉంటుందే ఓ ఆనందం అల్లరి చేస్తే నీలా ఉంటుందే నాలా ఉంటుందే. అదే సాంగ్ ఏం కాదు చెల్లి హాయ్ రాజు బంగారం. గారు, గుడ్ మార్నింగ్. రాజు గారు హాయ్ సాంగ్స్ గుడ్ పాడుతున్నావు, మార్నింగ్. భజన పాడుతున్నావు అక్క అంటున్నాను. నాని తమ్ముడు హాయ్ నాని తమ్ముడు, టిఫిన్ చేసావా? నాని తమ్ముడు రాజుగారు టిఫిన్ చేశారా? తమ్ముడు నువ్వు ఒక్కడివి చాలు. గుడ్ మార్నింగ్ తమ్ముడు తిన్నావా? బిందు చెల్లి చెల్లమ్మ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఏ గుడ్ డే అంటున్నారు. అన్నయ్య మెసేజ్ స్కిప్ అంటున్నారు. అక్క చూసినక్క. నీ సిగ్గు నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి. హే 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 గలిగా. గుడ్ మార్నింగ్ శ్యామ్ తమ్ముడు అంటున్నారు. బిందు అక్క ఏం చక్కని మందారం నిది 8 దిక్కుల సింధూరం వేల వేల వెన్నెలంతా నేల మీద వాలి. ఇక్కడ పోయింది మనీ సిస్టర్. నేల మీద వాలి అని ఉంటది కదా కదా. హాయ్ అన్నయ్య ఇంకా గుడ్ మార్నింగ్ రావన్నయ్య అంటున్నారు. తమ్ముడు తిన్నావా ఏమన్నా? మెసేజ్ మొత్తం స్కిప్ ప్లీజ్ లైక్, కామెంట్, అంటున్నారు. షేర్ అండ్ అంటున్నారు రాజు గారు. సపోర్ట్ మెసేజెస్ మనీ ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంటున్నారు రాజు గారు. మీ అదే మిగుతుందిగా కదా అదే మింగుతుందిగా కామెంట్స్ మింగుతున్నావు సరితమ్మ నువ్వు. అక్క నువ్వే అన్నావుగా పాడు గజాల పాడను పాట మీద పడిపోయినక్క నా మనసంతా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? అరే ఊక ఊక ఒకరి ఊక కాదు ఐదుగురంటే ఎవరైనా నమ్మగలరా? అక్క ఉన్నావా? నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మ అలాంటి సాంగ్స్ పెట్టు మన సిస్టర్. అక్క చెప్పే సాంగ్స్ వింటా చూడు అవి పెట్టు. అక్క గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ తమ్ముడు హ్యావ్ ఏ గుడ్ డే తిన్నాక అని ఏం అంటున్నారు. తిన్నావు? నాని తమ్ముడు ఏం తిన్నావు? మా అక్క బంగారం ఏడుస్తుంది. ఏమైంది అక్క? తిన్నక్క అంటుండు తమ్ముడు. మనీ ఇష్టమైన ఎక్కడి నుంచి చేస్తున్నావు మన పాటలు? ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా. ఇది కూడా విన్నట్టే ఉంది బట్ గుర్తులేదు. అసలు నేనైతే ఎంతవరకు వినలేదు ఆ పాట అసలు. మీరు ఇప్పుడు ఈ కాలం కాదుగా జనరేషన్. ఈ జనరేషన్ అవన్నీ మా జనరేషన్ సాంగ్స్ కదా మన సిస్టర్. అవును మరి, ఎందుకంటే నిన్ననే పుట్టావు నువ్వు. మీ మీ పాటలు నెలవంక ఇందాక పెట్టారు కదా మనీ సిస్టర్. నెలవంక తొంగి చూసి మనీ సిస్టర్ ఉన్నావా? నేను సినిమాలు చూడటం మానేసి 15 years అబవ్ అయిపోయింది. ఏమి స్టక్ అయిపోయావు అలాగా? అయిపోయింది. అయ్యా కరెంట్ పోయినట్టు. నేను సినిమాలు చూడటం మానేసి 15 years అబవ్ అయ్యింది. అవునా? ఎందుకో మాకైతే ఇంట్రెస్ట్ లేదు. యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి ఒక సినిమా లేదు, సీరియల్ లేవు, ఏం లేవు. అరే బిగ్ బాస్ కంటిన్యూగా చూద్దామని ఖచ్చితంగా ఒక 1 month. మర్చిపోయాను సరితమ్మ, మీ మీ ఛానల్ పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. దాని బర్త్డే చెయ్యాలి. సండే చేద్దాం అనుకుంటున్నాం. బర్త్డే చేయాలి నా ఛానల్ కి పాపం. కేక్ అలా అయితే ఈ రోజే రిజర్వేషన్ చేయించుకుంటాను. చేయించుకోండి. ఈ రోజు కాదు, మొన్ననే 5th కే 1 year కంప్లీట్ అయిపోయింది. అవును, సండే చేస్తాను అంటాను ఫంక్షన్. ఫంక్షన్ సండే చేస్తాను. అందుకే రేపు రిజర్వేషన్ చేయించుకుంటాను. వచ్చేయండి అందరూ మంచిర్యాల మందమరికి. ఎలాగే ఇప్పుడు ఎలక్షన్లు అవుతాయి కదా, భోజనాలు ఎక్కడ ఒక క్యాన్వసింగ్ భోజనాలు పెడతా ఉంటారు. లేదు మా దగ్గర పెట్టారు. అక్కడ అది మున్సిపాలిటీ కదా, ఉండదన్నమాట. అయితే తమ్ముడు వెళ్ళిపోయావా? మా తమ్ముడు నేను సాంగ్స్ పాడుతుంటే పాపం పడిపోయినట్టున్నాడు. ఉన్నావా తమ్ముడు? ఒక్కసారి కామెంట్ పెట్టు. తమ్ముడు ఉన్నావా వెళ్ళిపోయావా తమ్ముడు? కామెంట్స్ ఆగిపోయి. తమ్ముడు రావడం లేదేంటి? తమ్ముడు అలిగిండు. తమ్ముడు ఆ రోజు ఏమో అన్నమని అలిగేసిండు ఇక. ఏంటి కామెంట్స్ అయిపోయా ఏంటి? అదే ఆగిపోయినాయి కామెంట్స్ ఆగిపోయినాయి. అయిపోలేదు, మనం ఆపేసాం ఇక్కడ. అవునా? అవునా? హ్యాపీ బర్త్డే సరిత అంటున్నది బిందు చెల్లి. ఫస్ట్ లైక్ నెక్స్ట్ కామెంట్ అంటున్నారు రాజు గారు. సపోర్ట్ మెసేజెస్ మనీ. అందాల మా ఊరి అక్క చెల్లెళ్ళే అంట చూడు. ఇప్పుడు వచ్చినాయి. ఓకే. ఎందుకు ఆపేశారో? అయ్యో
అందా